హాయ్ గైస్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ రోజ్ ఫ్లవర్ విత్ స్మోకింగ్ ఫ్రాక్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. దానికోసం మేము 12 మీటర్స్ సాటిన్ క్లాత్ తీసుకున్నాము. దాని యోక్ పార్ట్ కోసం బాడీ ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకుంటున్నాము. కింద మొత్తం వచ్చేసి స్మోక్ చేసాము. హ్యాండ్స్ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్తో హైలైట్ చేసాము. బాడీ పార్ట్ యోక్ పార్ట్ కూడా కొంచెం యూనిక్గా కనిపించాలని కొత్తగా చేసాము. దానికోసం కావాల్సిన మెజర్మెంట్స్తో బాడీ పార్ట్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇది 37 ఇంచెస్ బాడీ, చెస్ట్ పార్ట్ 37. మధ్యలో ఒక లైన్ గీసేసుకొని అటు ఇటు 1 ఇంచెస్ లైన్స్ మొత్తం డ్రా చేసేసుకోవాలి. బాడీ పార్ట్ సెంటర్ పాయింట్కి అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం లైన్స్ ఇలా 1 ఇంచెస్ పెట్టి మొత్తం ఇలా డ్రా చేసుకోవాలి. డ్రా చేయడం కంప్లీట్ చేసుకొని కార్నర్స్ వచ్చేలాగా సెంటర్ పాయింట్స్ తీసేసుకొని వాటిని కట్ చేసేసుకోవాలి. పేపర్ మొత్తం డివైడ్ అయ్యేలాగా కట్ చేయకూడదు. స్టార్టింగ్లో ఎడ్జ్ కొంచెం వదిలేయాలి. తర్వాత ఏ లైన్స్ అయితే వేసామో ఆ మొత్తం లైన్స్ ఎండింగ్లో కొంచెం వదిలేసి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే కట్ చేస్తున్నామో ఆ పార్ట్లో మనకు చిన్న చిన్న ప్లేట్స్ అనేవి వస్తాయి. దానివల్ల యోక్ పార్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్న పేపర్ని టోటల్ క్లాత్ మీద 2.5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చేసి మొత్తం అలా రౌండ్ వచ్చేలాగా పేపర్స్ క్లాత్ మీద పిన్స్తో మొత్తం సెట్ చేసుకొని 1 ఇంచ్ వదిలేసి మొత్తం కట్ చేసాము. కట్ చేసిన వాటిని ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి నిదానంగా. పేపర్ అయితే చినగచ్చు. చాలా నిదానంగా మనం ఒక్కొక్కటి నీట్గా సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్ ప్రిపేర్ చేయడానికి మాకైతే 1 వీక్ టైం తీసుకున్నాము. టైం పట్టింది, తీసుకోవడం కాదు. కింద మొత్తం స్మోకింగ్ కాబట్టి బాగానే టైం తీసుకుంది. ఇలా ఒక్కొక్కటి మొత్తం సెట్ చేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో బాడీ లైనింగ్ కట్ చేసేసుకొని దానికి అటాచ్ చేశాను. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. లైనింగ్ కుట్టేసి తిప్పేస్తే మనకు బాడీ వచ్చేసి ఇలా వచ్చింది. ఇది బాడీ పార్ట్. తర్వాత ఈ రోజ్ ఫ్లవర్స్ రెడీ చేసుకోవడం కోసం ఒక 6 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ క్లాత్, అంటే ఫ్లవర్ సైజ్ని బట్టి క్లాత్ తీసుకొని ఎడ్జెస్ మొత్తం ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. పెద్ద పీస్ తీసుకోవాలి, అంటే ఎన్ని ఫ్లవర్స్ కావాలో అన్నీ. ఆ తర్వాత వచ్చేసి మనము క్వాంటిటీలో ఫ్లవర్ కావాలో ఒక్కొక్క ఫ్లవర్ ఇలా తిప్పేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో అలా 2 హ్యాండ్స్కి సరిపడా ఫ్లవర్స్ అయితే మేము ఇలా రెడీ చేసుకున్నాము. వాటిని హ్యాండ్స్ దగ్గర పెట్టేసి మొత్తం టాకా వేసేసుకోవాలి. దగ్గర పెట్టేసి మనకు ఎలా కావాలో అలా 2 హ్యాండ్స్కి వేసుకుంటే ఇలా వచ్చింది. ఇలా మొత్తం కింద పార్ట్ కోసం మొత్తం 6 మీటర్స్ క్లాత్ తీసుకొని వాటికి మొత్తం ఇలా లైన్స్ వేసేసి బాక్సెస్ వేసేసుకొని స్మోక్ చేస్తున్నాము. ట్రయాంగిల్ షేప్లో వేసాం కదా, ఆ 3 ట్రయాంగిల్ని టాకా వేసుకోవాలి. దీనికే మాకు చాలా టైం తీసుకుంది. అది చిన్నగా ఎక్కడైనా పొరపాటు ఒక్కటి మిస్ అయినా కూడా షేప్ అవుట్ అవుతుంది. మనకు లుక్ షేప్ అనేది మిస్ అవుతుంది. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఈ టాకా వేసాము. దీనికి ఒక 4 days అయితే మినిమం మేము తీసుకున్నాము. బట్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా వచ్చింది కింది పార్ట్ మొత్తము స్మోక్ చేసిన తర్వాత. మనము బాడీ అది 2 కలిపి చూస్తే ఇలా ఉంది. వీటిని కలిపి కుట్టేశాక డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చింది.
అది చూడండి ఆ ఫ్లవర్స్ చిన్న బ్యాండ్ నెక్కి వేసాము, చిన్న ఫ్లవర్ చేసి ఆ లుక్ కూడా చాలా డ్రెస్కి చాలా హైలైట్ అయ్యింది. కింద పార్ట్ కూడా మనకు చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ సింపుల్గా జిప్ పెట్టేసి స్క్వేర్ నెక్ పెట్టేసాము. మేము ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి సంప్రదించవచ్చు. ఫ్రాక్ లుక్ అయితే సూపర్గా వచ్చింది. ఆ ఫ్లవర్ చూడండి ఎంత ముద్దగా ఉన్నాయి. అండ్ నెక్ పార్ట్లో చిన్న ఫ్లవర్, డ్రెస్ చాలా బాగా వచ్చింది. ప్లీజ్ గైస్ మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోకి లైక్ వేయండి, బాగా సపోర్ట్ చేయండి. మేము కూడా ముందు ఇంకా కొత్త మోడల్స్తో వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఇలాంటి డ్రెస్ మీకు కావాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీటిలో చాలా కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. బాయ్ ఫ్రెండ్స్.